చాలా సేహగా ఉంటుంది ఈ పెట్టి లాగాలి పురుగులు ఆడద్ది ఈ చేత్తోనే చేయాలి ఈ చేత్తోనే ఆనందం తినాలి అవునా పురుగులతో గొర్రెల కాపర్లందరికీ హెల్ప్ చేస్తా నీకు కూడా చదువుకోవాలని ఉంది ఇప్పుడు కూడా ఉంది ఇప్పటికి కూడా ఉందా ఇప్పుడు కూడా చదువుకుంటే ఈ బాధలు పడంగా ఇప్పుడు మీలాగా తీరుదు అంతే అంటారు మరి చదువులేకనే ఈ ఇబ్బందులు అదే అదే అవును ఈ బాధలు అవును లేకపోతే చల్లు పడుకోవాలా వరసని దడవాలా ఎండకి ఎండాలి తిండి ఉండదు టయానికి నీళ్లు ఉండవు ఏముండదన్న ప్రభుత్వం వారు మా గొర్రెల కాపరులందరికీ నీటి వసతి ఉండడానికి వసతి కూడా కల్పించవలసిందిగా మా యొక్క ప్రార్థన మా విన్నపాన్ని మన్నించి ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. పిల్లలు జాగ్రత్త చదువుకోవాలా, మీరు మా కష్టాలు పడకూడదు. The problems they are facing here, they have no shelter, to sleep here. They are sleeping on the floor only without mats, anything, only just they are spreading blankets and sleeping. You see how they are setting, they are protecting the lambs also. Even see small lambs there na lamb, that lamb they are making fencing. They made already, they made the fencing there. They made the fencing and they are protecting the lambs. You come here, see, like our mother and father. Come on. Good morning, Mrs. Sheep. Good morning, Mrs. Sheep. How many lambs have you got? Sir, I have got 10. 4 of them are brown. 2 of them are spotted white. 4 of them are black. The nicest in the world. They spread the dry grass here to protect these what you call lambs. మీదేం కూర ఇవాళ? వంకాయ వంకాయ కూర మీరే వండుకుంటారు ఇక. అటు పోతే వాడు తిరుగుతాడు, ఇటు పోతే ఇటు తిరుగుతాడు, అటు పోతే అడు కొడతాడు. ఇప్పుడు చెప్పండి, మీరు బాగాలేదు ఫ్రెండ్స్. ఎంత దూరం నుంచి వచ్చారు ఇక్కడికి? మాది 30 కిలోమీటర్లు అన్న ఇక్కడ నుంచి. 30 కిలోమీటర్లా? 30 కిలోమీటర్లు నడుచుకుంటే వచ్చారా? నడుచుకుంటే గొర్రెలు దొరుకుంటూ వస్తారు రోడ్డు. ఎంతమంది మీ గ్రూపు? మేము ముగ్గురి అన్నది. ముగ్గురియా? ముగ్గురు. ఎక్కడ ఊరు ఎక్కడ మీది? మాది ఊరుగంపాడు సైడ్ అన్న. ఊరుగంపాడా? ఊరుగంపాడు అవతల. ఇంకా ఎట్లా ఎంత మటుకు చదువుకున్నావు? 10th అయిపోయింది అన్న. తర్వాత ఇక ఈ వృత్తిని తీసుకున్నావా? ఈ ఫీల్డ్ తీసుకున్నా. మరి ఎట్లా నైట్ అయితే ఎలా తమ్ముడు? నైట్ అయితే కిందకి ఇట్లా వేసుకుని పడుకోవడం అన్న. ఇక్కడ కింద పడుకోవడమేనా? పడుకోవడం, అట్లా వండుకోవడం, తినడం. ఇట్లా వండుకొని ఇక తినడం, అట్లా పడుకోవడం. ఇక మరి ఈ కుక్కలు ఎందుకు మీకు? అవి కాపాలన్న నైట్ మాకు. దొంగలు వస్తే పసి కడతాయి కదా, అరవడానికి మాకు. అవునా? నైట్ కాపలాకి. ఓకే ఓకే. మరి ఇక్కడ ఇప్పుడు ఈ ప్లేస్లో మీరు ఇది వేసారు కదా, దీనికి మరి మీరేమన్నా మళ్ళా ఎవరికైనా ఉండదన్న? అంటే చీన వచ్చి ఏదన్నా అంటే వేరే చోట పెట్టుకుంటాం. ఆయన వచ్చి ఏం మాట్లాడకపోతే ఇక్కడ ఉంటాయి అన్న. అసలు ఆల్మోస్ట్ వాళ్ళు అయితే ఏమన్నారు? అంటే కొంతమంది ఏంటంటే పెంట ఉంటారు కదా, వాటి కోసం పెట్టమంటారు. కొంతమంది అయితే వద్దు అంటారు. అది అవునా? అంటే ఆ పెంట కోసం మన ఈ పొలం గొర్రెలు పెట్టమంటారు. అవునవును, పొలము ఫెర్టిలిటీ పెరుగుద్ది అన్నట్టు, సాయిల్ ఫెర్టిలిటీ పెరుగుద్ది కాబట్టి అదే సేంద్రియ ఎరువులు పడతాయి కదా దానివల్ల. మరి తమ్ముడు మీకు వాటర్ ఎట్లా ఇక్కడ? ఇప్పుడు నువ్వు చూసావు కదన్న, అక్కడ బోరింగ్ వాటర్ తెచ్చుకున్నాం. మేము వెళ్ళి చూసావు కదన్న, అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం కదన్న వాటర్. అవునా? ఒకవేళ మరి కొన్ని చోట్ల వాటర్ ఇట్లా దొరకకపోవచ్చు, దూరం వెళ్ళాలా? తెచ్చుకోవడం, నడుచుకుంటే వెళ్ళడం, తెచ్చుకోవడం అంతే. ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ మీరు? 1-2 నెలలు ఇక్కడే. ఇక చదువుకోవాలన్న, చదువుకోకపోతే ఇక మాకు లాగా ఉండదు. ఇక రాత్రి చల్లిలో పడుకున్నాం, ఎందుకు చదువుకుంటే ఇన్ని బాధలు ఉంటాయి. మా అమ్మ బాబు చదువుకోమంటే చదువుకోవాలి. మేము చదువుకుంటేనే ఏదైనా జాగ్రత్త.
లేకపోతే చల్లు పడుకోవాలా, వర్షానికి దడవాలా, ఎండకి ఎండాలి, తిండి ఉండదు, టయానికి నీళ్లు ఉండవు, ఏముండదు అన్న. ఇప్పుడు చలి బాగా పెరుగుతుంది కదా, అప్పుడు ఏమైనా రగ్గులకి ఇట్లా తెచ్చుకున్నారా మీరు? రగ్గులైనా మంచు పడితే తడిసిపోతున్నాయి. అయినా ఇంత రగ్గు కూడా ఆపలేదు. జల్లు పడు పడతాండి. నైట్ ఇక్కడే పడుకుంటారు కదండి. మీకు ఎట్లాంటి కష్టాలు ఉంటాయో చెప్పండి ఒకసారి. ఇక వాన జల్లు మనసు పడి తడిసి అటు కాపలా నిద్ర లేకుండా చూడటం, అన్నిటికీ నిద్ర చేడతాను, ఆరోగ్యానికి చేడతాను. తెలంగాణ ప్రభుత్వం సర్వే పెట్టింది కదా, ఆ సర్వేకి పోతే ఒకళ్ళ ఇంట్లో పాము అట్లా వెళ్ళిపోతుంది. మరి మీరు ఇంత ఖాళీ పొలంలో ఉన్నారు కదా, మరి పాములు పెడుతుంటదా మీకు? వస్తాయి, భయం ఏముంటది, కాబట్టి జాగ్రత్త చేసుకుంటాం, చూసుకుంటూ ఉంటాం. ఇక ఉండదు, ఏముండదు, కష్టం. నిద్ర మొత్తం చెడిపోతుంది నైట్. మరి ఇప్పుడు ఉన్న జనరేషన్ కి మీరు ఎలా కష్టపడాలో చెప్పండి. చదువుకోవాలా, ఏం చేయాలి? చదువుకోవాలి. ఈ పిల్లలు మా నాన్న చదివాక మాకు ఈ కష్టాలు. ఇప్పుడున్న పిల్లలు చదువుకుంటేనే మంచిది. అంతేనా? ఈ పని వేస్ట్, మా వాళ్ళకు రాకూడదు, మీ కష్టం వాళ్ళు పడకూడదు. ఓకే ఓకే. మీ పిల్లలు ఏం చేస్తున్నారండి ఇప్పుడు? మా పిల్లల పెళ్లిళ్ళు చేశారా? అయిపోయింది. అవునా? ఓకే ఓకే. మీ మాట కష్టాలు పడకూడదు అని పిల్లలు చదివించుకున్నాం. అవునా? ఓకే, మంచి పని చేశారు. అంటే ఇక అప్పుడు ఈ పనిలో మీరు చేరాల్సి వచ్చింది కాబట్టి చేరిను. అంతే. మీకు కూడా చదువుకోవాలని ఉంది? ఇప్పుడు ఉంది. ఇప్పటికి కూడా ఉందా? ఇప్పుడు కూడా చదువుకుంటే ఈ బాధలు పడంగా ఇప్పుడు మీలాగా తీరుదు. అంతే అంటారు. చదువు లేకనే ఈ ఇబ్బందులు, అదే అదే ఈ బాధలు. ఇప్పుడు అంతే. మీ ఊర్లో మరి గ్రాసం దొరకదా వీరికి? గ్రాసం దొరకదుగా. దొరకదా? అంటే ఒక టైం దొరికిద్ది, ఒక రోజులలో ఉండదు, వానాకాలం దొరికిద్ది, ఇప్పుడు దొరకదు. ఇంకెట్లా ఎక్కడ మేతాన కాడికి ఎట్లా పోయి మేపుకొని మళ్ళీ ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్తారు. ఇక మరి మీ భార్య పిల్లలు? ఇక భార్య పిల్లలు ఆడ, మేమే ఆడ. మాది ఆడ తెలియదు, అది మాకు తెలియదు. గంగోత్రి సినిమా పాట లెక్క పాడుకోవాలా? ఓకే. కష్టాలు బాగా అనుమగియాల్సి వస్తుంది. మీరు అన్నాడు, పాముకి, దొంగలకి, వీటికి మేత కోసం టెన్షన్, అన్నిటికీ టెన్షన్. అన్నం వండుకోవాలి, ఇక్కడ పొయ్యి మాట చూసుకోవాలి. అవును, ఎంత ఇబ్బంది. అదే చదువుకుంటే ఎన్ని ఉండదుగా. ఆ రగ్గులు కూడా తీయండి సార్, కాపాడి కింద 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 పడిన గడ్లే. అవునా? Sheep farming or sheep husbandry is the raising and breeding of domestic sheep. It is a branch of animal husbandry. Sheep are raised principally for their meat, milk, and fiber. They also yield sheepskin and parchment. Sheep is their wealth. These shepherds are rearing the sheep for their livelihood purpose. They came on foot here by traveling nearly 30 kilometers. They graze their sheep in these fields. కింద గడ్డి అన్నిటికీ అవుతాయి, ఒకదానికి కాదు, ప్రతి దానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. చదువుకోమని చెప్పారు కాదు, మాకు ఇప్పుడు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది అంతా. ఈ బాధతో చదువుకుంటే ఆ కాయగా ఎవరు మధ్య తీసుకుని ఆ కోట పెరుగుకోబోదు అనిపిస్తుంది. పిల్లలు జాగ్రత్త చదువుకోవాలా, మీరు మా కష్టాలు పడకూడదు, విన్నారా? మా అబ్బాయి అయితే 7 వరకు చదివి మానేసి 2 సంవత్సరాలు ఆవులు కాసింది. ఆవులు కాచి మళ్ళీ ఆళ్ళు అనగానంగా మళ్ళీ చదువుకోండి 3 సంవత్సరాలు. పశువుల డాక్టర్ అన్నట్టే. పశువుల డాక్టర్గా ఈయన గూర్లు కానీ ఈయన పిల్ల అడ్డం తిరిగినా తీయగలుగుతారు, మంచిగా కాపాడుతారు. వాటి వల్ల వచ్చే కొన్ని అవి చెప్పండి. వాటి వల్ల రోగాలు మంచి ఉంది, చెడు ఉంది. చెడుని తట్టుకోవాలి, మంచిని తట్టుకోవాలి, అన్ని బాధలు భరించాలి. ఒకసారి అన్నం కూడా తినబుద్ధి కాదు, చెడు ఎంత తగినప్పుడు. అంత భయంకరంగా ఉంటుంది. అవునా? కానీ మన కష్టమే మన కాపాడు. ఇప్పుడు ఏడ కష్టం, ఎంత కష్టం అంటే ఉండగలిగింది కాపాడితే. ఎక్కడ మా ఊరి ఆడ, మేము ఆడ. మీరు ఎన్ని రోజుల క్రితం బోరం పాటుకు 10 వచ్చేసి ఆడ ఒక రోజు ఉన్నాం. ఏకంగా నడితే మెత్తబడిపోతాయి. నైట్ పడుకొని మన వాళ్ళ కాడే కాడ పడుకొని తెల్లారి మళ్ళీ దారి పెట్టాను. నిన్న పొద్దుట 8కు దారి పెట్టి నిన్న మధ్యాహ్నం 1 గంట కాలం ఎక్కడికి వచ్చేసాం. దాకా నడకేగా ఎండ పడుకుని నీడ పడుకుంటే పడితే Important information about the sheep. Sheep provide a natural wax called lanolin that has many medicinal uses. Lanolin is used in many skincare products such as eye creams, baby oil, and hemorrhoid ointment. It also recommended for sore nipples from breastfeeding. Lanolin has anti-inflammatory properties and can help heal wounds. Lanolin can help restore movement in damaged tissues and joints. Lanolin has anti-allergic
and anti-tumor properties. Lanolin is extracted from sheep's wool by washing it in hot water with a special detergent. The wax is then separated using centrifugal separation or solvent extraction. Another important information about the sheep. Sheep's milk can also be used for medicinal purposes. It is used to make prebiotics and probiotics and is an ingredient in infant formulas. Sheep's milk can also be used to make medical food because of its bioactive substances. ఈ రోజు నుంచి మేము స్కూల్లో అల్లరి చేయం, బాగా చదువుకుంటాం, చదువుకొని అభివృద్ధిలోకి వస్తాం. మా తల్లిదండ్రుల్ని, మా పెద్దవారిని గౌరవంగా చూసుకుంటాం. ఇది మా ప్రతిజ్ఞ. The animals base of our lives. Please protect and provide water facilities and shelter To the shepherds.